నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ఇండియన్ స్కూల్లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఒక షోలో మనం చూసుకుంటే కానీ భారతీయులు తండోపతండాలుగా రావడంతో అయితే అలాగే ఇక స్కూల్ గోడలపైన ఎక్కేసి బయట వేలాది మంది వందలాది మంది జనాలు గుమికూడడంతో అయితే దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. వివరాల్లోకి వెళితే కువైట్లోని అబ్బాసియాలో ఇండియన్ సెంట్రల్ స్కూల్లో భారీ మరియు అదుపులేని జనసమూహం క్యాంపస్లోకి ప్రవేశించిన తర్వాత గందరగోళ దృశ్యాలు బయటపడ్డాయి. అలాగే దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అలాగే ఇక ఫుటేజ్లో మనం చూసుకుంటే వందలాది మంది పాఠశాల ప్రాంగణంలోకి చొచ్చుకుపోతూ ఉన్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది హాజరైన వారు సరిహద్దు గోడలు ఎక్కి గేట్లు దాటి లోపలికి ప్రవేశించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. వేదిక వైపు అభిమానులు పెద్ద ఎత్తున వస్తున్నందున వారిని అదుపు చేయడంలో భద్రతా దళాలు ఇబ్బంది పడుతూ ఉండడంతో పరిస్థితి అదుపు తప్పింది. ప్రముఖ మ్యూజిషియన్ మరియు ప్రదర్శకుడు హనాన్ షా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్న ప్రదర్శన కారణంగా ఇంత పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చారని చెప్పేసి అలాగే అతని యొక్క ప్రదర్శన ఊహించిన విధంగా పెద్ద సంఖ్యలో జనాన్ని ఆకర్షించడం జరిగింది. వేదిక ప్రమాదకరంగా కిక్కిరిసిపోయింది. అలాగే మనం చూసుకుంటే కానీ ఎవరైనా సరే కానీ ఇండియా నుంచి ఎవరైనా సినిమా యాక్టర్ కానీ రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఎవరైనా సింగర్లు కానీ ఏదైనా ఒక కార్యక్రమం పెడితే కానీ భారీ క్రౌడ్ అయితే వస్తుందన్నమాట. ఈ నేపథ్యంలోనే ఒక షోనైతే అబ్బాసియాలోని ఇండియన్ సెంట్రల్ స్కూల్లో పెడితే కానీ వేలాది మంది భారతీయులు వచ్చారు. లోపల ప్రాంగణం మొత్తం నిండిపోయింది. అలాగే నిర్వాహకులు గేట్లు మూసివేశారనమాట. గేట్లు మూసివేసిన తర్వాత కూడా గోడలు దూకడం అలాగే వాళ్ళు గేట్లు దూకడం వంటివి చేశారనమాట. ఇవన్నీ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతూ ఉండడంతో కువైట్ నేషనల్ మీడియా కూడా దీన్ని కవర్ చేసిందనమాట. కువైట్లో భారతీయులు చూడండి ఎలా ఉన్నారో అని చెప్పేసి భారతీయుల గురించి అయితే రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏదైనా షో పెట్టినప్పుడు వెళ్ళకపోవడమే మంచిదన్న. ఎందుకంటే నిర్వాహకులకు మంచి డబ్బు వస్తుంది, ఆ షో పెట్టిన వాళ్ళకు డబ్బు వస్తుంది, వచ్చిన వాళ్ళకు డబ్బు వస్తుంది, పోయిన వాళ్ళకు మనకేమీ ఉండదన్నమాట. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.